అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్య మనకి సెంట్రల్ గవర్నమెంట్ జేఈ అడ్వాన్స్ని ఇక్కడి నుంచి 3 సంవత్సరాలు రాసుకోవచ్చు అనే ఒక విషయాన్ని అయితే మనందరికీ చెప్పిన విషయం మనకు తెలుసు. అయితే దీనికి ఎవరు అర్హులు అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. రెండో విషయం ఏంటి అంటే జేఈ అడ్వాన్స్ ఈ సంవత్సరం కండక్ట్ చేసే బాధ్యత ఐఐటి కాన్పూర్ వారు తీసుకున్నారు. మనకు తెలుసు గత ఏడాది అయితే ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయం కూడా మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మూడో విషయంగా ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో పాల్గొనేటువంటి స్టూడెంట్స్కి ఐఐటి కాన్పూర్ వారు ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటి, ఆపర్చునిటీ ఏంటి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్పాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే జేఈ అడ్వాన్స్ ఇక నుంచి 3 ఏళ్ళు రాయొచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో దానికి అర్హత ఏంటి అంటే 2022-23 విద్యా సంవత్సరంలో ఎవరైతే ఇంటర్ పాస్ అయితే ఉంటారో వాళ్ళు ఈ అడ్వాన్స్ రాసుకోవడానికి అర్హులు. అంటే అక్టోబర్ 1, 2000 సంవత్సరము లేదా ఆ తర్వాత జన్మించినటువంటి స్టూడెంట్స్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ మినహాయింపు ఇచ్చారు. వాళ్ళైతే అక్టోబర్ 1, 1995 లేదా ఆ తర్వాత జన్మించిన వాళ్ళు కూడా ఈ జేఈ అడ్వాన్స్కి రాసుకోవడానికి అర్హులని చెప్పారు. అయితే వాళ్ళు 3 ఇయర్స్ జనరల్ ఓబీసీ వాళ్ళకి, తర్వాత 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కూడా మనము మెయిన్స్ ముందు క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే మెయిన్స్ మనందరికీ తెలుసు, మెయిన్స్కు ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకుంటూ ఉన్నారు. గతసారి అయితే 15 లక్షల మంది మెయిన్స్ రాస్తే అందులో 2.5 lakhs మెంబర్స్ని జేఈ అడ్వాన్స్కి ఎంపిక చేశారు. ఈసారి మళ్ళీ జేఈ మెయిన్స్కి అయితే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే 5.10 lakhs మెంబర్సే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఇంకా టైం చూస్తే 1 వీకే ఉంది. కాబట్టి ఇదొక ప్రక్రియ ఓ పక్క కొనసాగాలి. మీరు కూడా ఈ వెసులుబాటు ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉందో దానికి రాయాలనుకున్న స్టూడెంట్స్ కూడా మీరు కూడా అప్లై చేసుకోవాలి. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే జేఈ అడ్వాన్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఈ కాన్పూర్ వారు ఒక మంచి అవకాశం అయితే మనకి ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఐఐటి కాన్పూర్లో నేరుగా అడ్మిషన్ ఇస్తామని వాళ్ళు ఒక ప్రకటన అయితే చేశారు. అయితే వీరికి జేఈ అడ్వాన్స్తో ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో పాల్గొంటే చాలు వాళ్ళకి అక్కడ సీట్స్ ఇస్తామని వాళ్ళు ప్రకటించడం చాలా శుభపరిణామం. రెండోది ఏంటంటే మ్యాథ్స్, ఇన్ఫర్మేటిక్ ఒలింపియాడ్లో పాల్గొన్న వారికి అయితే సిఎస్సిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 6 సీట్లు ఇస్తామని ప్రకటించారు. సిఎస్సిలో సీట్ రావడమే చాలా రేరు, చాలా గ్రేట్ విషయం. మరి నిజంగా మ్యాథ్స్, ఇన్ఫర్మేటిక్ ఒలింపియాడ్లో పాల్గొన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ విషయం కూడా ఎవరికైతే తెలీదో వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే ఐఐటి కాన్పూర్ వారు కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, బయాలజీ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా కొన్ని సీట్లు కేటాయిస్తాము ఈ ఒలింపియాడ్లో పాల్గొన్న వాళ్ళకని కూడా చెప్పారు. అయితే వీళ్ళు జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ఏమీ రాయొద్దు, డైరెక్ట్గా ఐఐటి కాన్పూర్లో అడ్మిషన్ పొందొచ్చు. అయితే వీళ్ళు ఒక పని చేయాలి. ఏదైతే మార్చి 2025లో మొదటి వారంలోనే వీళ్ళు ముందుగా ఈ ఐఐటి కాన్పూర్కి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న వాళ్ళనే కౌన్సిలింగ్కి పిలుస్తారు. వీళ్ళు ముందుగా జరిగేటువంటి ఈ నార్మల్ కౌన్సిలింగ్ సంబంధం లేకుండా వాళ్ళు ముందే వీళ్ళకి అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం కూడా చాలామంది ఎవరైతే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో పాల్గొన్నారో వాళ్ళు గమనిస్తారని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే జేఈ మెయిన్స్కి సంబంధించి ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు ఇప్పుడు కూడా తలెత్తుతున్నాయని చెప్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే మన సర్టిఫికేట్లలో పేర్లతో, ఆధార్ కార్డులతో పేర్లతో మ్యాచ్ అవ్వడం ఒకటి చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వివిధ కేటగిరీల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అండ్ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు ఈ కేటగిరీ సర్టిఫికేట్లు పొందాలి. ఆ పొందిన తర్వాత ఆ నెంబరే మనం అప్లై చేసేతోడు పెట్టాలని నిబంధన పెట్టారు. దానివల్ల కూడా చాలామంది స్టూడెంట్లు ఇబ్బంది పడి ఇప్పటి వరకు ఓన్లీ 5.10 మెంబర్స్ అప్లై చేశారంటే చూడండి, గతసారి ఫస్ట్ సెషన్కి 12.10 lakhs మెంబర్స్ అప్లై చేశారు. మరి ఈ 1 వీక్లో మిగతా బ్యాలెన్స్ వాళ్ళందరూ అప్లై చేయాలంటే అప్పుడు సర్వర్ అది ఇబ్బంది ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ముందుగా జేఈ మెయిన్స్కి కూడా అర్జెంటుగా మీరు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయండి. తర్వాత సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఏదైతే ఈ కాంపిటీషన్లో అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వాలంటే మనము కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. దీనికి కట్ ఆఫ్ ఎంత ఉండాలి ఏంటి అనే విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏదైతే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.